కానీ అలా కడుపు మండుతుంది. ఏ పోలీసులు బందోబస్తులు ఉండొద్దు. నేను ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వస్తా, మీ సమస్యలు ఏమున్నాయో నేను తెలుసుకుంటా, ఎవరు నిరసన వెళ్తారో తెలియనియండి, వాళ్ళ సమస్యలు ఏందో నేను పరిష్కరిస్తా అని చెప్పింది. ఎవరితో మాట్లాడారు సార్? మా సమస్యలు తెలుసుకొని ఇచ్చిర్రా సార్? మీరే ఒకరి భుజాలు ఒకరు నడుచుకొని. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి రావడం ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఈరోజు రెండవసారి ఉస్మానియా యూనివర్సిటీకి విచ్చేశారు. మొదటిసారి విచ్చేసినప్పుడు అడగడంలో పేదరికం ఎందుకు, ఈసారి రెండవసారి ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంలో మొదటిసారి ఠాగూర్ ఆడిటోరియంలో సమావేశమైనప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, అడగడంలో పేదరికం ఎందుకు, ఏ పోలీసు ఉండొద్దు, ఏ పోలీసులు బందోబస్తులు ఉండొద్దు, నేను ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వస్తా, మీ సమస్యలు ఏమున్నాయో నేను తెలుసుకుంటా, మీతోని మాట్లాడతా, ఎవరు నిరసన వెళ్తారో తెలియనియండి, వాళ్ళ సమస్యలు ఏందో నేను పరిష్కరిస్తా అని చెప్పింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారని నెల రోజులుగా ఇక్కడ విద్యార్థులు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వచ్చిర్రు. ఎవరితో మాట్లాడారు సార్? బందోబస్తు లేకుండా, చెకింగ్ లేకుండా, ఐడి కార్డులు చెక్ చేయకుండా పంపించిర్రా సార్? మమ్మల్ని మాట్లాడనిచ్చిర్రా సార్? మా సమస్యలు తెలుసుకొని ఇచ్చిర్రా సార్? మీరే ఒకరి భుజాలు ఒకరు నడుచుకొని, ఈయన చాలా గొప్పోడంటే ఆయన చాలా గొప్పోడని మీరే పొగుడుకొని, మీ గొప్పతనాలు మీరే చెప్పుకొని వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు చేసిందేంటి సార్? ఏమన్నా మాట్లాడిర్రా? ఉద్యోగస్తుల గురించి, విద్యార్థుల గురించి, నాన్ టీచింగ్ ఉద్యోగుల గురించి ఏమన్నా మాట్లాడిర్రా సార్? ప్రపంచంలో అధ్వానంగా ఒక వ్యవస్థ ఉంది సార్. ఇక్కడ యూనివర్సిటీలో టీచింగ్లో ఉన్నటువంటి పిహెచ్డీలు చేసినటువంటి అధ్యాపకులు 6 నెలలు మాత్రమే జీతం తీసుకొని ఆ 12 నెలలు పనిచేసి అర్ధాకలితో బతుకుతున్నాం సార్. మీ రాక కోసం 1000 కన్నులతో ఎదురు చూసాం సార్. కానీ అలా కడుపు మండుతుంది. ఈ విద్యార్థులు ఎదురు తిరిగితేనే 10 సంవత్సరాల నియంతృత్వ పాలన బొందబెట్టబడింది. అది మళ్ళీ గుర్తు చేస్తున్నాము. ఈ సమస్యలను పరిష్కరించండి. మీరు మీ ఇవాళ ఉపన్యాసంలో అన్నట్టుగా రంగుల గోడలు, అద్దాల బిల్డింగులు అది కాదు అభివృద్ధి అంటే. నూతన కోర్సులు, పరిశోధనలు, విద్యార్థుల సమస్యలు, అధ్యాపకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు ఇవన్నిటిని పరిష్కరించినప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. చెట్టు కింద కూర్చొని చదువుకున్నా, రేకుల షెడ్డులో కూర్చొని చదువుకున్నా, చదువు చెప్పేటటువంటి ఆ వ్యక్తి సంతృప్తిగా, ఆత్మ అభిమానంతో, ఆత్మ గౌరవంతో చదువు చెప్పినప్పుడే విద్యార్థికి ఆ చదువును అందించగలుగుతాడు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈ ఉపన్యాసంలో నేను ఇవన్నీ ప్రస్తావించలేకపోయినా కానీ మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తున్నానని ఈరోజు సాయంత్రం వరకే ముఖ్యమంత్రి గారి నుంచి మేము ఒక ప్రెస్ నోటు ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఎమ్మటే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఈ వైస్ ఛాన్సలర్ గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద మేము నిరసన తెలుపదలుచుకున్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకుంటే వైస్ ఛాన్సలర్ కలిసే ప్రయత్నం? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్గా, జేఏసీగా మేము కలవని మంత్రి అంటూ లేరు. కేవలం మేము ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఇవ్వలేకపోయాం. మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు, వేము నరేందర్ రెడ్డి గారికి, మంత్రులకు, ప్రజాపాలనలో ఉన్నటువంటి చిన్నారెడ్డి గారికి, అరగోపాల్ గారికి, అంటే అడ్వైజర్లకు, కేశవరావు గారికి, అడ్వైజర్లకు, డిసిషన్ మేకర్లకు ఉన్నటువంటి వారికి, వైస్ ఛాన్సలర్లకి, ప్రిన్సిపాల్స్కి అందరికీ ఇచ్చాము. ఇన్క్లూడింగ్ 6th ఫ్లోర్లో సీఎం గారు ఉంటే మమ్మల్ని పోనీయకపోతే సీఎం పేషీలో రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక్క రిప్రజెంటేషన్ కాదు, ఇచ్చిన రిప్రజెంటేషన్ మాకు స్టాంప్ వేసి ఇచ్చిన కాపీలు కనుక చేస్తే 10 PhD గ్రంథాలంత ఎత్తు అవుతుంది. అన్ని రిప్రజెంటేషన్లు మేము ఇచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించండి. ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం ఉద్యోగులను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టుగా అప్గ్రేడ్ చేసి జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి. కాంట్రాక్ట్ అధ్యాపకులకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించండి అనేటటువంటి ప్రధాన డిమాండ్లు మేము పలుసార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. దయచేసి మీరు ఇవి పరిష్కరించండి అని మేము కోరుకుంటున్నాం.